హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మన వ్లాగ్ లో మనము జుమెరాత్ బజార్ వచ్చాం అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా అన్ని సర్చ్ చేసి చూద్దాము. సో ఎలాంటివి ఏమేమి ఉంటాయో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మొత్తం కూడా. సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ చౌరస్తా దగ్గరకు వచ్చాం అనమాట. ఇట్లా ఒక బిల్డింగ్ ఉంటది మనకు అబ్జర్వ్ గా చూసిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం కూడా షాప్స్ అన్ని కూడా ఈ లోపల ఇవన్నీ కూడా స్ట్రేట్ గా వెళ్తే మొత్తం షాప్స్ ఉంటాయి. సో ఏ విధంగా ఉంటాయి అన్ని కూడా చూపిస్తాం మీకు. ఎవ్రీ థర్స్డే అవుతుంది అనమాట ఇది. సో జుమెరాత్ బజార్కి ఎంటర్ అవ్వకముందే మనకి ఈ విధంగా బ్రిడ్జ్ వస్తుంది, నయాపుల్ బ్రిడ్జ్ అని చెప్పేసి. సో హైకోర్ట్ దగ్గర అనమాట ఇది. సో చూడొచ్చు ఎన్ని వేల పావురాలు అనమాట. సో చాలా పావురాలు. సో దానికి ఈ మార్నింగ్ పూట కానీ మధ్యాహ్నం చూసినా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడు చూసినా కానీ ఈ విధంగానే అక్కడ తిరుగుతూ ఉంటాయి అనమాట. ట్రాఫిక్ ఉన్నా కానీ ఆ సైడ్కి మనకు జనాలు నడిచే వే ఉంటుంది కదా, సో అక్కడ మొత్తం తిరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా బండ్లు పెట్టి మనకు ఫుడ్ అమ్ముతుంటారు అక్కడ. ఆ ఫుడ్ కొనుక్కొని ఆ గింజలు వేస్తుంటారు వాటికి. ఆ తర్వాత మనము ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా చూడొచ్చు స్టార్టింగ్లో. సో ఈ విధంగా గుడ్ విల్ హై స్కూల్ అని చెప్పేసి చౌరస్తా దగ్గర ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనం ఈ రైట్కి వెళ్తే చార్మినార్కి, ఈ విధంగా లెఫ్ట్కి వెళ్తే మొత్తం జుమెరాత్ బజార్ అనమాట. ఈ విధంగా కింద పెట్టుకొని ఉంటారు అన్నీ కూడా. సో ఈ ట్రాక్ ప్యాంట్స్ వచ్చేసి 100 రూపీస్ అని అంట. క్వాలిటీ నార్మల్గా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేట్స్, ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి కదా, మనకు లాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ షూస్ చూడొచ్చు మనము. సో పాతే అనమాట ఈ షూస్. సో కొన్ని కొత్తవి పెడతారు, కొన్ని పాతవి పెడతారు. కొత్తవి ఉన్న దగ్గర మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బెల్ట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 100 రూపీస్ అంటే ఏది తీసుకున్నా కానీ. మొబైల్స్ కూడా ఉన్నాయి. సో మొబైల్స్ మనము చూసి తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని పని చేయవు ఆ విధంగా ఉంటాయి. సో ఎక్కువ మటుకు వీడియోని కూడా షూట్ చేయనియట్లేదు వాళ్ళు, ఎందుకంటే చోర్ బజార్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. సో ఆ భయంతో వీడియో తీయనియట్లేదు. ఇక్కడ వచ్చేసి 200కి 3 షర్ట్స్ అని చెప్పి అన్నాడు అనమాట. సో నేను బార్గెన్ చేసి 4 షర్ట్స్ తీసుకున్నాను, ఎవరికన్నా ఇవ్వడానికి పనికొస్తుంది అని చెప్పేసి. క్వాలిటీ బాగానే ఉండే, లాస్ట్లో వీడియోలో చూపిస్తాను మీకు. ఈ విధంగా మిక్సీలు ఉండే, ఇవన్నీ కుక్కర్స్, ఇంకా గ్యాస్ స్టవ్స్ ఆ విధంగా ఉండే. సో ఈ విధంగా లాక్ సిస్టమ్స్, మనకు డోర్ లాక్స్ ఉంటాయి కదా, సో హ్యాండిల్స్ కానీ ఇంకా చైన్స్ కానీ ఈ విధంగా అన్ని ఫర్నిచర్కి అంటే డోర్ లాక్స్కి సంబంధించినవి ఉన్నాయి అనమాట. ఆ తర్వాత మనం ఈ విధంగా చూడొచ్చు మొబైల్ యాక్సెసరీస్ కనబడ్డాయి, చార్జర్స్ కానీ ఇంకా సి టైప్ కేబుల్స్ కానీ ఆ విధంగా ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా అన్నీ చూడొచ్చు, కత్తులు, అన్నీ కడాయిలు ఇంకా చాలా ఉండే. ఈ విధంగా అన్నీ కూడా చూడొచ్చు మీరు. ఆ తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఈ విధంగా సైకిల్ చూసినాము. ఎంత అని అడిగితే 1200 అన్నాడు, చిన్న సైకిల్. సో ఈ పెద్ద సైకిల్ వచ్చేసి ఇది రైట్ సైడ్ మనం మిడిల్లో చూస్తున్నాం కదా, ఇది బాగుండే స్పోర్ట్స్ సైకిల్ లాగా. ఇది వచ్చేసి 5000 అన్నారు. మనం బార్గెనింగ్ చేసుకోవాలి, బార్గెనింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడానికి డంబుల్స్ కూడా ఉండే. సో డంబుల్స్ కూడా కొంచెం తక్కువ రేటే ఉన్నాయి, మనము బార్గెన్ చేసి మాట్లాడుకోవాలన్నమాట. కొంచెం కొత్తగానే ఉన్నాయి, అవి ఏం పాతవి కావు. సో ఈ టైర్లు వచ్చేసి వాడిన టైర్లు. ఇంకా ఈ విధంగా అన్నీ కూడా చూడొచ్చు, సుత్తి అవన్నీ డంబుల్స్ కానీ మిక్సీ అని డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని అన్నీ పాతవి ఉంటాయి, కొన్ని కొత్తగా ఉంటాయి, స్క్రాప్ ఉంటాయి, కొన్ని రిపేర్ చేసి పెట్టింటారు. మనం చూసి తీసుకోవాలన్నమాట. అక్కడ ఒకసారి తీసుకున్న తర్వాత మనం రిటర్న్ తీసుకోవడానికి ఉండవు. ఈ విధంగా కడాయిలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 500, 1000 ఆ విధంగా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కూడా చూడొచ్చు డంబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఐరన్వి పాతవి ఉన్నాయి అనమాట, అన్ని స్క్రాప్ లాగా. సో డంబుల్ రాడ్స్ కానీ తీసుకునే వాళ్ళు చాలామంది తీసుకుంటారు అనమాట, తీసుకొని వాడుకోవడానికి. ఎందుకంటే కొత్తగా కొనుక్కోవాలంటే మనకు ఆఫ్ రేట్లో దగ్గర 25% రేట్లో మనకు తక్కువ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ. అదేవిధంగా షూస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా పాలిష్ చేసి పెట్టినట్టున్నాయి అన్నీ కూడా. సో కొత్తగా అయితే ఏమనిపించలేదు. ఆ తర్వాత అన్నీ కూడా షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మేము ఈ విధంగా అన్బాక్సింగ్ చేసినాను చూద్దామని చెప్పేసి. ఇవి అక్కడ నేను వీడియోస్ చూపించలేదు, అసలు వీడియోస్ తీయనిట్లేదు అక్కడ చాలా మటుకు. సో ఈ విధంగా మా బాబుకి కొన్ని టాయ్స్ తీసుకొని వచ్చినాను అనమాట షాపింగ్ చేసి. సో ఈ విధంగా ఒకటి బాల్స్ త్రో చేసేదనమాట, మనం పుల్ చేసి దాంట్లో బాల్ పెట్టి ఇట్లా త్రో చేయాలి, దాన్ని చూపిస్తాను ముందు. సో ఈ విధంగా బాల్ పెట్టిన తర్వాత మనము అది పుల్ చేసి మనము ట్రిగర్ చేసినాము అనుకో బాల్ వెళ్తుంది అనమాట దాంట్లో నుంచి. ఆ తర్వాత ఇది వచ్చేసి ఒకటి బెలూన్ పంప్ ఉంటుంది కదా, మనము ఇది ఒకటి తీసుకున్నాను, 20 రూపీస్ అంటే. ఇది ఒకటి ప్లేయర్ అనమాట, ఇది ప్యానెల్. యాక్చువల్గా మనము చిన్న స్పీకర్స్ కానీ ఇంకా ఏమంటారు ఒకటి మనకు బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ పెట్టేసి మనము వాడచ్చు అనమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మనం తీసుకొచ్చినాను. సో తర్వాత ఏమైనా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. దానికి ఒక రిమోట్ కూడా వచ్చింది, ఇది 50 రూపీస్ ఇది.
ఆ తర్వాత ఇది ఒక ట్రైన్ తీసుకున్నాను, ఇది 60 రూపీస్కి ఇచ్చారు. బాగా క్వాలిటీగా మంచిగా అనిపించింది, కొత్తది అనమాట, దాని ప్యాకింగ్లో ఉంది. సో మనం బయట చూసుకుంటే ఒక 200 300 కూడా ఉండొచ్చు ఇది నాకు తెలిసి. సో క్వాలిటీ ఉందని చెప్పేసి తీసుకున్నాను. 60 రూపీస్ అంటే మేలే కదా అని చెప్పేసి తీసుకున్నాను. బాగుండే క్వాలిటీ, చూడొచ్చు ఏ విధంగా ఉందో, అంత కొత్తది అనమాట. ఇది ఒకటి వచ్చేసి మదర్ బోర్డ్ తీసుకున్నాను. సో పాతది అనమాట, ఇది పాత మదర్ బోర్డు, AMDది పాతది అనమాట. సో ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తీసుకొచ్చినాను. సో ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది దేనికోసం తీసుకున్నా, ఎందుకు అని చెప్పేసి. ఆ తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను, చిన్న కార్, ఇది ఒకటి 30 రూపీస్ అని అన్నారు. జంపింగ్ కార్ లాగా ఉందన్నమాట, మనకు షాక్ అబ్జర్వర్స్ లాగా ఉండి అది ముందు కానీ వెనుక కన్నీ ఇంకా ఉందన్నమాట, జస్ట్ అట్లా. తర్వాత ఇది ఒకటి ఎయిర్ కంప్రెసర్ తీసుకున్నాను అనమాట, బైక్ కానీ మనం కార్ టైర్స్ ఉంటాయి కదా వాటికి గాలి కొట్టడానికి. సో ఇది ఒకటి వర్క్ అవుతుందో తెలియదు కానీ, ఎందుకంటే అక్కడ టెస్ట్ చేయడానికి షాప్స్ ఉంటాయి, మనకు 10 రూపీస్ ఆ విధంగా తీసుకుంటారు. సో అక్కడ టెస్ట్ చేయడానికి లేదు, ఇది మనం సాకెట్లో అంటే మనం కార్లో పెట్టడానికి ఉంటుంది కాబట్టి కార్లో చిన్న చెక్ చేసినాను. ఆ తర్వాత టీషర్ట్స్ చూద్దామని చెప్పేసి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను కదా, 200కి 3 అంటే నేను 4 బార్గెనింగ్ చేసి 4 తీసుకున్నాను అనమాట. చూడొచ్చు ఈ విధంగా ఉండే. సో అన్బాక్సింగ్ చేస్తున్నాము, అంతా చాలా పిన్స్ కొట్టున్నాయి నాకు తెలిసి, అంటే పాతయో కొత్తయో తెలీదు. సో చూస్తే మాత్రం పాతనే ఉన్నాయి బాగా, ఆ విధంగా తెలుస్తుంది అనమాట. సో ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందని చెప్పేసి తీసుకున్నాము. మా ఇంటి దగ్గర పని చేసి వచ్చిన వాళ్ళు ఎవరికైనా, అంటే ఏమైనా కూలి పని చేయడానికి వస్తారు కదా మా ఇంటికి, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పి తీసుకున్నాను, బాగున్నాయి కదా అని. సో చూడొచ్చు. సో 200కి 4 తీసుకున్నాను అనమాట ఈ విధంగా, ఇది ఒకటి. సో ట్రయల్ కూడా చేసి చూసినాను, బాగానే ఉంది. ఆ తర్వాత ఇది ఒకటి జాలి కూడా తీసుకున్నాము, ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది అనమాట. సో పావురాలు కానీ చిన్న పిచ్చుకలు కానీ ఏమన్నా కోళ్ళు పెట్టడానికి. సో ఇంతకుముందు బజార్కి వెళ్ళినప్పుడు మేము చిన్న కోడి పిల్లలు తెచ్చినాము, అవి అంటే ఒక 3 monthsలోనే దగ్గర పెద్దగా అయిపోయినాయి అనమాట. అవి పెద్ద అవ్వడం వల్ల సో పెట్టడానికి ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న దాంట్లో, అందుకని చెప్పేసి జాలి తీసుకొచ్చినాం. దీన్ని మొత్తము స్ప్రే చేసి, బ్లూ కలర్ స్ప్రే చేసి, ఈ విధంగా వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి, సో కింద గ్యాప్స్ ఉండడానికి, పేపర్ వేయడానికి ఈ విధంగా తీసుకొని దీన్ని ఈ విధంగా మోడిఫై చేసి కోడ్లు పెట్టుకోవడానికి వాడుకున్నాం అనమాట. ఇది నార్మల్గా వచ్చేసి ఇది ఎక్కువనే ఉండొచ్చు, సో 500 కానీ 300 కానీ ఉండొచ్చు. సో 100 రూపీస్కే తీసుకొని వచ్చినాం అనమాట. సో చూడొచ్చు ఈ విధంగా 4 కోడి, ఇవి ఇంతకుముందు కూడా ఈ విధంగా చోర్ బజార్లో అక్కడ కోడి పిల్లలు ఉంటే ఒక 10 రూపీస్ది, ఇంకా బ్లాక్ బ్రౌన్ అనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి 30 రూపీస్కి ఏమో తీసుకొని వచ్చినాం అనమాట. అవి ఇంత పెద్దగా అయినాయి. సో ఇదే అండి వీడియో వచ్చేసి మొత్తం కూడా. సో చోర్ బజార్ది అంటే జుమెరాత్ బజార్ది చార్మినార్ దగ్గర. ఇంకా కూడా వేరే షాపింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, సో అవి నెక్స్ట్ టైం పెడతాను. సో చూసి ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఆల్, బాయ్.